సంఘాలు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో మరింత వాస్తవంగా జోష్ ఉందో లేదో కానీ జోష్ మాత్రం నటించడానికి జోష్ ఉన్నట్టుగా ప్రజల ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో రోజు రోజుకు మరింత ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నిన్న మరొక మేనిఫెస్టో అంశం 23 అంశాలతోటి ప్రకటించింది. ఇందులో చూడండి, మొదలు 6 గ్యారెంటీలు, తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీ 5 న్యాయ సూత్రాలు అనే పేరుతోటి నిన్న మరి మళ్ళీ ఇది ఇచ్చారు. మూడోది ఇవన్నీ మళ్ళీ న్యాయ సూత్రాలు, ఇవన్నీ నిన్న మళ్ళా 23 అంశాలతోటి ప్రకటించారు. ఏమిటి వేర్ ఆర్ వి గోయింగ్? ఇందులో గమ్మత్ ఏంటంటే, ఇంకా దురదృష్టం ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పారు ఈ 100 రోజుల్లో చేస్తామని చేశారా లేదా మీకు తెలుసు, మాకు తెలుసు, ఇప్పటివరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దానికి అనుగుణంగా మొన్న ఏప్రిల్ 8న 5 న్యాయ సూత్రాలు పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో చేయడం, మళ్ళీ నిన్న మరో 13 అంశాల మీద ప్రకటించి ప్రజలను మభ్యపెట్టడానికి అంటే ఏంటి? ఒకటే మాట, అదేదో కింద రాస్తుంటారు సబ్జెక్టు ఇస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు? అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇవి అమలు చేస్తూ ఉంటున్నారు. ఓహో, అంటే మీకు గెలిచే హోప్ కూడా లేదు, నమ్మకం లేదు, ప్రజలు మాకు ఓట్లు వేస్తారనే విషయమే మీరు గట్టిగా రుజువు చేయలేకపోతున్నారు. గెలిస్తే అధికారం వస్తే ఇవన్నీ చేస్తాం. ఓహో, అధికారం వస్తే ఇంకేదైనా చేస్తామని కూడా ఇంకెవరైనా చెప్పొచ్చు కదా, మీరు చెప్పినట్టుగా, అంతే కదా. మేము అధికారంలోకి వస్తున్నాం, ఇవి చేస్తామని గట్టిగా చెప్తున్నారా? లేదే, అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటున్నారు. ఇంత ప్రజల అవసరాల మీద దృష్టి సారించి ఎన్నికల సమయంలో కూడా ఇన్ని రకాలుగా 6 గ్యారంటీలలో 13 అంశాలు, అభయహస్తంలో కూడా మనం చేసింది ఇంకా 420 ప్రామిస్లు, ఆ తర్వాత 5 కేంద్ర ప్రభుత్వ న్యాయ సూత్రాలు, నిన్న 13. ఎన్నైనా మొత్తం 476, 436, అవుతుంది. ఎంతైతే ఎంత అయితే మాత్రమే ఉన్నది, అంతే కదా. అంటే ఇది నమ్మబలమే కానీ ఇంకేం లేదు కదా. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అబద్ధాలు, నాటకాలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి, ఎన్నికల్లో ఏమవుతున్నది? మేము ఇంతకుముందు చేశాము అనే మాట ఎక్కడైనా వచ్చిందా? ఇది మోడీ గారు కానీ, బీజేపీ కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి సీఎంగా ఈ 120 రోజుల్లో మేము ఇది చేశాము అని ప్రజల ముందు చెప్పుకునే పరిస్థితి కనబడుతున్నది? ఎక్కడైనా చెప్పాడా చేశాము? ఆ మాట రావట్లేదు కదా. ఆ మాట రాకుండా మరింత చెప్తున్నాడు. ఆయనకు ఈ డ్రామాలు ఆడడంలో, ఈ అబద్ధాలు ఆడడంలో ఆస్కార్ అవార్డు కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతటి ఈ రాజకీయంగా డ్రామటైజ్ చేసి అవాస్తవాలను ప్రచారం చేయడానికి ప్రజలిచ్చిన అవకాశం ముఖ్యమంత్రి దాన్ని వాడుకోవడం వల్ల ప్రచార మాధ్యమంలో పెద్దగా వస్తుంది, న్యాచురల్గా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అది మంచి చెప్పిండా చెడ్డ చెప్పిండా అని విశ్లేషణ కూడా వస్తుంది. అంతేకాని ప్రసారం కాకుండా ఉంటుందా? ప్రసారం కావడానికి ఎత్తుగడలు ఎలా ఉన్నాయో ఆలోచించమనుకుంటున్నాను. అందుకే ఆయనకు ఆస్కార్ అవార్డు వచ్చే వస్తుంది. ఈ 6 13 మనం ఏది చేశారా? ఆ 3 ఏదో పెట్టారు, ఇంకా చాలా ఉన్నాయి. ఇది చాలా ఉన్నాయి. ఇక చూడండి, ఏది 10,000 రూపాయలు టెనెంట్ ఫార్మర్స్కు, 12,000 టెనెంట్ ఫార్మర్స్కు, 10,000 రైతు బంధు కాకుండా 15,000 డిసెంబర్ 9నే ఇస్తానన్నాడు. ఇచ్చాడా?
ఇవాళ ఇంకేదో మాట్లాడట మీకు తెలుసుండాల ఏందోనట ఈ నెల 9ని ఇస్తే ఈ టీఆర్ఎస్ నాయకులు ఇంకేమైనా చేస్తారా అని ఏదో అన్నట్టుంది. మళ్ళీ కొత్త దుకాణం చేస్తాం. నిన్నటిదాకానేమో మొన్న 3 రోజుల కిందే ఉన్నాడు 5 లక్షల మందే ఉన్నారు 5 ఎకరాలపై చిలుకు అని ఇవ్వలేదు అన్నట్టుగా చెప్పాడు. వాళ్ళ మంత్రి ఏమో అసలు ఇవ్వలేదని అన్నాడు, రాలేదన్నాడు. తర్వాత ఇప్పుడేమో బ్యాంక్ అకౌంట్ల నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి డబ్బులు అనే సమయం మీద స్పందించలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్త మాట ఈ నెల 9వ తారీఖు లోపల రైతు బంధు ఇస్తాడట. ఆ డిసెంబర్ 9 నాడే ఎన్నికల ముందు చెప్పావు కదయా 10,000 కాదు 13,000 ఇస్తామని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 500 బోనస్ ఇస్తామని, మహిళలకు 4,000 రూపాయల చొప్పున మంత్లీ ఇస్తారని, వీటి మీద ఇవ్వాలేమన్నా మాట్లాడుతున్నావా? మేమంటే ఇక నేను పెళ్ళి లేదు కదా అని ఒక ఆయన అట్లనా, పిల్లగాడు చిన్న పిల్లగాడు కదా 4 నెలల పిల్లగాడు కదా అని ఇంకోడు. ఇవన్నీ దేనికి నిదర్శనం? ప్రజలను మభ్యపెట్టడానికే కదా. పెళ్లి జరుగుతుంది అనేది ఎలక్షన్ అప్పుడు తెలియదా? ప్రజలు మెచ్చిన తర్వాత జరిగింది కదా, అది ముందు తెలియదా? కాదు, ఆ మాట మాట్లాడే వాళ్ళు నాయకులు, కాంగ్రెస్ నాయకులు పిల్లగాడు 100 రోజుల్లోనే చేస్తామన్నారు కదయ్యా, మరి తప్పుడు మాటలు ఎందుకు చెప్తా? అదే కాకుండా ఏదో నాకు తెలియదు గాడిదలు గుడ్లు పెట్టా, నాకు తెలిసినప్పుడు గుడ్లు పెట్టేటి పావురాలు కోళ్ళు ఇంకేదో పెట్టాయి. మీకు గాడిద గుడ్డు అనేది గాడిద గుడ్డు అనే పదం ఎట్లా వచ్చిందో తెలుసా హిస్టరీలో? గాడ్ ద గుడ్ అనే మాట మీద ఒక యూరోపియన్ వ్యక్తి తుఫాన్లో కొట్టుకుపోకుండా సముద్ర తీరంలో ఉన్న మన హిందూ సీపోర్ట్కి వస్తే గాడ్ ద గుడ్ అని అన్నాడు. వీళ్ళను గాడిద గుడ్ అనేటోళ్ళని ఏమనాలి? ఏమర్థం చేసుకున్నారు? గాడిద గుడ్డు పెట్టిందట, గాడిద గుడ్డు పెడుతున్నదట. నువ్వు పెద్ద బహుశా మరి వీళ్ళు ఏమైనా గుడ్లు పెడుతూనే ఉన్నావు తెలియదు. ఇప్పుడు మాత్రం ఈ హామీల మీద మేనిఫెస్టోల మీద కాంగ్రెస్ పక్షాన నువ్వు పెద్ద గుడ్డు పెట్టినట్టే ప్రచారం చేసుకోవాలా మిగతాలు? అవునా కదా? మోసం చేయడంలో పుట్ట మోనార్కయ్య ఆయన చరిత్ర అట్లాగే ఉంది. ఇదే విధంగా ఈ పాత వాటికే గతి లేవు, మళ్ళీ ఇవన్నీ కొత్తగా మళ్ళీ 23 హామీలతోటి పెడుతున్నాడు. పోనీ 23 పెట్టాం, దేశంలో వాళ్ళు పెట్టారు. మీరు ఈ ప్రభుత్వం కేంద్రంలో ఉండగా రాష్ట్ర అవసరాల గురించి కానీ దేశ ప్రజల అవసరాల గురించి కానీ ఇంత చక్కటి కార్యక్రమం తీసుకొస్తున్నామని చెప్తున్నారే, ఎలక్షన్లు వచ్చినాక మీకు ఆలోచనలు వచ్చినాయి ఏమేం చేయాలని? ఇప్పటి వరకు ప్రజలకు ఇవన్నీ అవసరమని తెలియదా? తెలిసినప్పుడు ఏమైనా ప్రస్తావించారా? ప్రస్తావిస్తే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ ఏమైనా స్పందించిందా? వాళ్ళు చెప్పినే చేస్తలేదు, అది కూడా తెలుసు. దాని మీద కూడా మీరు మాట్లాడలేదు. ఈ 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్గా ఉండి రాష్ట్ర అవసరాల మీద ఎన్నిసార్లు ఏం మాట్లాడిండు? ఈ విషయాలు ఆయన దృష్టికి అప్పుడెందుకు రాలేదు? చేయలేని విషయాల మీద ఎందుకు పోరాటం చేయలేదు? రీఆర్గనైజేషన్లో ఉన్న అంశాలు రాలేదని ప్రజల ముందుకు వచ్చి పార్లమెంట్ లోపల ప్రస్తావించి చేయాలి కదా, చేయలేదే. నువ్వు పార్లమెంట్లో అవకాశం ఉన్నప్పుడు చేయలేదు, తర్వాత ఈ అవసరాల గురించి నువ్వు ఆలోచించలేదు. ఇప్పుడు ఇక 4 తగ్గిందా 7 రోజులు. ఓహో 7 రోజుల ముందు తెలంగాణకు హైదరాబాదుకు ఈ 13 అంశాల అదేదో 23 అంశాలు చేస్తారట. ఇప్పటిదాకా ఆలోచన రావాలి. అంటే ఇది మోసం దగాలతో నడుస్తున్న ప్రచారం అని, తర్వాత అధికారంలోకి వస్తే చేస్తామని కింద నోటు అదేదో పెడతారు కదా, పొగ తాగరాదు, ఆల్కహాలు ఆరోగ్యానికి హానికరమని. అర్థం కాలే? పొగ తాగరాదు అని అడ్వర్టైజ్మెంట్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి, కింద మాత్రం అది చేస్తారు. వీళ్ళే కూడా అదేదో 2 రోజులలోనే చేసినామని ప్రభుత్వ సొమ్ముతోటి ప్రజల సొమ్ముతోటి బ్రహ్మాండంగా అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఇది వాస్తవం కదా? చేసింది గింత, చెప్పేది ఇంత. ఇగో ఇది ఈ మేనిఫెస్టోల అంశం మీద ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతుంది.
బీజేపీ అంతకంటే ఎక్కువ ఏమంటున్నారు తెలుసా? ఇది చాలా గమ్మత్ అనిపిస్తుంది మాట. నకిలీ వస్తువుల మీద అమ్మేటోళ్ళే ప్రచారం ఎక్కువ చేస్తారట అని ఒక వాస్తవాన్ని బీజేపీ నాయకుడే అంటున్నాడు. మరి ఇప్పుడు ప్రచారంలో ఎవరు బాగా చెప్తున్నారో నేను చెప్తేనేమో మనం రాజకీయం అవుతుంది. మీకు కనపడుతున్నది కదా, ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ. ఓకే, కేసీఆర్ గారు, మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రసంగాలలో జనం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు బేరీజ్ వేస్తామా? ఆరోపణలు ప్రత్యారోపణలు ఒకరి మీద ఒకరు ఇవి మాట్లాడే తప్ప ప్రజల అవసరాల గురించి చేసిన దాని గురించి చెప్పట్లేదు కదా. ఇంకా దురదృష్టం ఏంటంటే ఈయన మోడీ గారు నిన్నేదో చెప్పాడు ఇవన్నీ చేస్తామని. ఆయన చెప్పిన దాంట్లో 2 ఎక్కడో చూస్తే దొరికింది. ఏది రామ్ మందిర్ 370 ఒక్క మాట. రామ్ మందిర్ ఏందా? ఏమన్నాడు? మీ ఓటు వల్ల రామ మందిరం వచ్చింది అనే మాట సమాజాన్ని దేశాన్ని విభజించడానికి చేసే ప్రయత్నమే కదా. ఓట్లకు రామ మందిరానికి ప్రభుత్వానికి సంబంధమైంది? మీరు చెప్పండి, మీరు ఆలోచన దయచేసి. ఓటుకు ప్రభుత్వానికి రామ మందిరానికి సంబంధం ఏముంది? రేవంత్ రెడ్డి ఏమో శాసిస్తాడు దేవుడు గుళ్ళనే ఉండాలి అని, భక్తి మాత్రం హృదయాల్లో ఉండాలని. అంటే దేవుళ్ళను శాసించే వాళ్ళు మాట్లాడే పద్ధతులు కూడా కనపడుతున్నాయని చెప్తున్నారు. ఇది దురదృష్టం. ఏదో ఇల్లు కట్టించడం ఏదో గొప్పగా చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. మీకు తెలుసా? డీటెయిల్స్ పోదామా? తమ అవసరాలున్న రాష్ట్రాలలో మాత్రమే మీరు గూగుల్కి వచ్చి చూడండి. నేను చెప్తే బాగుండదు, ఎందుకంటే రాజకీయం అవుతుంది. ఆ 7 రాష్ట్రాలలో 3 కోట్లు ఇచ్చినామని చెప్పి 1.5 crores కూడా ఇయ్యక 10 ఏళ్ళల్లో ఆ 32-33 రాష్ట్రాలు సెంట్రల్ ప్రావిన్సెస్లో ఉంటే 7 రాష్ట్రాల్లో 1.4 కోట్ల ఇండ్లు 10 ఏళ్ళల్లో ఇచ్చి 3 కోట్లు ఇచ్చినామని చెప్పుకుంటా మభ్యపరుస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఇవ్వలేదే. మీకు అవసరం ఉండి ఆధిపత్యం చేజిక్కించుకోవడానికి చేసే దాంట్లో మీ అవసరాల కోసం చేస్తున్నారు, కానీ ప్రజా అవసరాల కోసం కాదు కదా. ఒక 7 రాష్ట్రాల్లోనే ప్రజా అవసరాలు ఉన్నాయా? లేదే. ఇంకా దురదృష్టం, రైతులకు ఏదో చేస్తామన్నాడు. రైతులకు ఏం చేసిందయ్యా? చర్చకు రారు కదా, మాట్లాడరు కదా. ఏది అన్నారు కదా, రైతుల ఆదాయం డబ్బులు చేస్తామని. వచ్చిందా బాబు? మీకు వ్యవసాయం ఉన్నట్టున్నది కదా, మీకు లేదా? ఉన్నది. అది రాలే, అయిందా? నల్ల చట్టాలు తీసుకొచ్చిన దౌర్భాగ్య పరిస్థితి బీజేపీ ప్రవేశపెడితే కొన్ని వందల మంది రైతులు చనిపోవడానికి కారణభూతులైన అధికార పార్టీ నాయకులు ఈ రకంగా చెప్తారా? ఇంకా దురదృష్టం, ప్రజల మీద పన్నుల భారం మోపి ధరలు పెరుగుతూ ఉంటే సంకలు కొట్టుకుంటున్నారు. ఏంది? జిఎస్టీ అంటే బాగా వచ్చిందండి. ట్యాక్స్లు వసూలు చేస్తే మంచిదే కాదంటమా? ఎవరయ్యా ట్యాక్స్లు కట్టేది? ఎంత వచ్చిందయ్యా? జిఎస్టీ వచ్చిన తర్వాత, ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత గత మార్చిలో హైయెస్ట్ వచ్చింది, స్టార్ట్ అయింది. ఇప్పుడు నిన్నటి మార్చికి 2 lakh crores పైన వచ్చింది. ఇలా మీకు తెలుసా, 50% మేరకు సామాన్య ప్రజానీకం 130 కోట్ల మంది తమ అవసరాల కోసం కొంటున్న నిత్యావసర వస్తువుల మీద వచ్చిన పన్ను అనేది గుర్తించండి. ఫస్ట్ 50%. అంటే సంవత్సరానికి 10-12 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి తీసుకుంటున్నది వాస్తవమే కదా. ఈ ప్రజలకేమిచ్చారు? పన్నుల ద్వారా ఇంత పెద్ద ఎత్తున సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు పడుతుంటే తీసి వాళ్ళ వెల్ఫేర్కి కానీ వాళ్ళ సంక్షేమం కానీ మీరు ఖర్చు పెట్టిందట. మిగతా 50% ఎవరయ్యా? ఈ మ్యానుఫ్యాక్చరర్స్, ఐటమ్స్ ప్రొడ్యూస్ చేసి సప్లై చేస్తారు, అమ్మేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 5%, 6%, 7%. వాళ్ళ దగ్గర
ఈ 10 ఏళ్లలో 14,47,000 కోట్ల బకాయిలు మాఫీ చేశారు కదా. వాళ్ళ మీద పన్నులు వాళ్ళు వేస్తున్నారా? వాళ్ళు ఐటమ్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కాస్ట్ ఇది, పన్ను ఇది, ఈ రెండు కలిపి మళ్ళీ వీళ్ళకే ఇస్తున్నారు. అంతే కదా. వాడు జేబు నుంచి వాళ్ళ ప్రాఫిట్ నుంచి ఇవ్వట్లేదు కదా. అంతేనే కదా. అంటే ఈ రకంగా డైరెక్ట్గా ప్రజానికం, ఇండైరెక్ట్గా వస్తువులు మీద వేసిన పన్ను కూడా వాళ్ళు భరిస్తున్నారు. కాబట్టి మొత్తం సామాన్య జనమే కడుతున్నారు అనే, అంటే ఇంత పెద్ద ఎత్తున పన్నులు వస్తుంటే వాళ్ళ కూరట కలిగించేది లేదే. ఇగో ఇది పరిపాలన, ఇది మోసం, ఇది దగా. ఏం చెప్పమంటారయ్యా? అంతేకాదు, ఈ బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు వచ్చిన తర్వాత సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మారు. ఎవరికి ఇచ్చారే? అదానీ అంబానీ. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఎవరు కొంటున్నారు? ఇంకెవరైనా కొంటే అదే మామూలుగా కొంటున్నారు. ఎంతమంది? ప్రజల ప్రభుత్వ ఆస్తులను కొద్దిమందికే పరిమితం చేసే విధంగా పరిపాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చి వీటిని చర్చించగలుగుతుందా? లేదు. రామ మందిరం, దేశం, ఇంకోటి ఉన్నది. ఇవాళ ఏమైపోయింది సార్? ప్రచారాల్లో ఇది చేస్తాం, అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, అది చేస్తాం అనేది మామూలు. కానీ ఇంకో అడుగు ముందుకు పోయారు. అధికారంలోకి వస్తే ఇవి ఊడదీస్తారు, ఇవి తీసేస్తారు. వీళ్ళ అధికారంలోకి వస్తే అది తీసేస్తారు, వాళ్ళ అధికారంలోకి వస్తే ఇది తీసేస్తారు. ఈ ముచ్చట తప్ప ఇంకేం మాట్లాడరా? అంటే తీసేస్తామంటే సెంటిమెంట్ను చొప్పించి ప్రజలను దృష్టి మరల్చడానికి చేసే ఎత్తుగడలే కానీ ప్రజావసరాల మీద, మేనిఫెస్టోల మీద నిజంగా చర్చ జరుగుతున్నదా? ప్రజల ముందు మాట్లాడుతున్నారా? సారీ, నేను రాజకీయంలో ఉన్నాను కాబట్టి నేను చెప్తే రాజకీయ కోణం అంటే అనొచ్చు ఎవరైనా. కానీ మీరు ఆలోచించండి, చూడండి దయచేసి. ఏ మీటింగ్లో ఎవరేం మాట్లాడుతున్నారు, ఏ మీటింగ్లో ఎవరేం మాట్లాడుతున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకుడు బస్సు యాత్రలో ఏం చెప్తున్నాడు? రైతు బంధు ఇచ్చాము, మీకు రైతు బంధు వచ్చిందా అని అడుగుతున్నాడు. అంతేనా? వీళ్ళు అడుగుతారా? రైతు బంధు వచ్చిందా అని ప్రశ్న అడుగుతారా ప్రజల ముందుకని? లేకపోతే ఈ ప్రాంతానికి నేను దీన్ని మెడికల్ కాలేజ్ తెచ్చాను, అంతకుముందు లేకుండే అని అన్నాడు. చేసింది చెప్తున్నాడు. మీరు ఇట్లా నమ్మితే లాభం లేదు అనేది చెప్తున్నాడు. కానీ ఆరోపణ చేసి వీడు కుంటోడు, వాడు గుడ్డోడు, వాడు పని చేయడం చెప్తున్నాడా? అందాదా? కుంటోని కురకరాదని, గుడ్డోనికి సూపు రాదని, చూడలేడని, అందుకు వీళ్ళంతా కుంటోళ్ళు, గుడ్డోళ్ళు అని చెప్పి వాళ్ళు కాబట్టి మేము మంచిగా నడుపుతున్నాం కాబట్టి మాకు ఓట్లేమంటున్నారా ఈ బీఆర్ఎస్ నాయకులు? సిగ్గుచేటు. ఇది అత్యంత ఆలోచించాల్సిన అవసరం. అందుకోసం ఈ గ్యారెంటీలలో, ఈ మాయ లోపల ప్రజలను 7 రోజులు 8 రోజులు, ఆ తర్వాత మళ్ళీ ఎవరు కాదు మనకు తెలుసు. మీకు ఇచ్చిన అవకాశం ఓకే. ఈయన మల్కాజ్గిరి పార్లమెంట్ అయింది కదా, 5 సంవత్సరాలు ఉన్నాడు కదా, ఏం చేసినా? సమాధానం చెప్తావా? పార్లమెంట్ మెంబర్గా నేను చేశాను, నేను ఇది కొట్లాడాను, నేను ఇది తీసుకొచ్చాను. నీ నియోజకవర్గానికి, నీ ప్రజలకు నువ్వే సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అంటే దుర్వినియోగం చేస్తూ ప్రజలు మభ్యపెట్టడం చేసే ఎత్తుగడల ప్రచారాలు మాత్రమే సాగుతున్నాయనేది చాలా స్పష్టంగా ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళది మంచి కలర్ఫుల్, అందుకే ఇవన్నీ తెచ్చారు. మీరు కూర్చుంటే మొత్తం చూపెడతారు, మొత్తం చూపెడతారు. దాటాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం, ప్రజల అవసరాలు, ఈ రెండే ముఖ్యం. అంతకు తప్ప ఇంకేం లేదు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఈ జిఎస్టీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఇది అదేంటి మాట్లాడడానికి. ఏ రాష్ట్రంలో ఏం చేశారు, చెప్పేది ఏంటి, చేసేది ఏంటి, ఇది బీజేపీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకోసం మనలాంటి వాళ్ళు టోటల్గా అధ్యయనం చేసి వాస్తవాలు ప్రజలకు చేరవేసే దాంట్లో సమిష్టిగా కృషి చేద్దామనే నా విజ్ఞాపన. సరే, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి.
కాదని అంటారు. కానీ ప్రజలకు నిజాలు తెలియాలి, ప్రజల అవసరాలు తెలియాలి, ప్రజల అవసరాలకి ఎవరు ఏ రకంగా స్పందిస్తున్నారు అనేది తెలియాల్సిన అవసరం ఉందని నేను పదే పదే నేను చెప్తా ఉంటా. నన్ను మాత్రం మీరు తప్పుడుగా అర్థం చేసుకోవద్దని అంతగా ధన్యవాదాలు.